అడ్డంగా మడత పెట్టుకోవాలన్నమాట దాన్ని. దీని దానికి అంచు ఉంది, అంచు కావాలో అవుతాయి. అంచు ఎవరెక్కలు వరసిన అంచు ఉంది కాబట్టి తీసుకెళ్ళి అంచు ఉంది కాబట్టి కొంచెం సరా వదులుకోవాలా. అది కుట్లమైన అంచు లేకపోతే ఈడికి అనమాట మడత పెట్టడానికి దీనికి అంచు ఉంది కదా. అంచు క్లాత్ అది అంచు వదిలేసి సైజ్ పెట్టుకుంటున్నాం. రెండు చేతులు కుట్టేది ఎక్స్ట్రా. మళ్ళీ ఈ కుట్టుకు పైన క్రాస్గా రావాలా. కొంతమంది ఏం చేస్తారంటే ఇట్లా పైకి తీసుకొని ఇట్లా గిచ్చారు, కాబట్టి అవసరం లేనప్పుడు మళ్ళీ కట్ చేసుకుంటున్నాను. అది కట్ చేయరు, చేయడమే కొంతమంది ఇట్లా చేస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు సరా, ఒక్కటే అనేది ఏం లేదు. ఈడ చక్కగా కట్టు పెట్టుకుంటే మనకు భుజానికి సరిగా పెట్టుకోవడానికి ఉంటుంది. మాటలు పెట్టుకుంటుంటాయి కొన్ని రికార్డ్ లాగా, అందుకే అడుగుతున్నా. ఇంకా అది మళ్ళీ దాన్ని తీసి మళ్ళీ మడత పెట్టుకోవాలి. మర్చిపోయింది తీసేది చూపించాలి కదా. ఇట్లా ఇది మనం వేసిన మడత, దీన్ని మొత్తం ఇప్పదీసి ఇట్లా వేసుకొని ఇవి అటు సైడ్ పోవాలా, అది ఇది మన పక్కకు రావాలా. అంచు ఇట్లా వేసుకోవాలా. ఇట్లా వేసుకున్నాక ఇది ఉంటుంది కదా సార్ బ్యాక్ పార్ట్ ఉక్సుల కాజాల పట్టి బొక్కలు పెట్టేది. దీన్ని ఈ కుట్టు సంకకాడిది ఇవి రెండు ఇట్లా చూసుకోవాలా. అయితే దేనికి అక్క? ఈ ఎలుపుకి ఈ నుంచి దానికి పెట్టుకుంటే గీళ్ళ రైకమైన ఇది కూడా వస్తుంది. అట్లా పెట్టి చూసుకొని మడత పెట్టుకోవాలి. తక్కువ ఉన్నది, కొంచెం తక్కువ ఉంది కదా, ఇంకొంచెం జరుపుకోవాలా. ఆన్నే పోతే ఇంకా జాకెట్ మొత్తం పోయిద్దాం, ఎలుపు రాదు. ఇంకా అది దీన్ని బేస్ చేసుకునే ముందుది కూడా ఉంటుంది. ఎట్లక ఉక్సుల పట్టి ఉంది కదా ఉక్సులది, ఇది అంచు సంకకాడ ఇద్దాం. ఈ కుట్టు ఖర్చు వరకు కింది నుంచి రవ్వ ఉరువు అయినా పర్లేదు కానీ తక్కువ. ఇది వీపు మర్చుకుండేది పట్టీకి. ఇది మర్చుకున్నాక ఈ కుట్టు దీనికి సరి ఇది రెండు కట్టుకొని ఈ భుజం ఇది పొడవు వెనకపాటికి కొంచెం పైకి తీసుకోవాలి, కుట్లలో ఇవ్వాలి కదా. అదేదా సంకలేక పైకి భుజం పైకి భుజం పైకి. మళ్ళీ తర్వాత ఇద్దాం ఈ కుట్టు ఉంటుంది కదా, ఈ రెండు వేసుకోవాలి. ఇది మనం రైకి తిరగేస్తాం చూడు, అట్లా వేసుకొని ఈ మిడిల్లోకి వస్తుంది. దీన్ని పట్టుకొని ఈ కుట్టు కంచి ఈడికి, ఇది వెనక అది కటింగ్ కొంచెం వదులుకోవాలి. ఇప్పుడు చూడు మళ్ళీ అసలు కొలత